Bro, what happened to her, bro? Bro. Putting gear. What, Ray? Every time. What, macha? Bro. I will grow, bro, always. Hey, Arya, what? Hey, what, yaar? Arey, yaar. నా FZ 250 అప్పుడు శ్రీకాంత్కి వచ్చేసి BMW బైక్ కూడా లేదు. అరే యార్ ఏం ఆపేసింది బ్రో. షీ స్టాప్డ్ అగైన్ మచ్చా ఏంద్రా. ఓ వాట్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు మనం షటా వుడ్స్ అనే రిసార్ట్లో అయితే ఉన్నాము. సో ఇదంతా ఏంటంటే టీ ఎస్టేట్లో ఉంటుంది ఈ రిసార్ట్ అనేది. సో ఈ టీ ఎస్టేట్ నేమ్ వచ్చేసి సెంటినల్ రాక్ టీ ఎస్టేట్. సో ఇదంతా ఏంటంటే మనకి అట్టమల డివిజన్లో అయితే ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే మీకు ఈ రిసార్ట్ గురించి అంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ మెయిన్గా మనం ఈరోజు కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి సుచిపుర వాటర్ ఫాల్స్ అండ్ అలానే 900 క్యాండీ ఒక అడ్వెంచర్ ప్లేస్ అయితే ఉంది. సో ఈ 2 ప్లేసెస్కి అయితే వెళ్తాం. ఫస్ట్ మనం ఏంటంటే సుచిపుర వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. సో ఈ ప్లేసెస్ అన్ని మనకు సజెస్ట్ చేసింది సో వెస్ట్రన్ టెరెన్ బ్రదర్ వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళైతే ఈ ప్లేసెస్ అన్ని సజెస్ట్ అయితే చేశారు. ఆల్రెడీ నాకు సుచిపుర తెలుసు, బట్ ఈ 900 క్యాండీ అయితే నాకైతే తెలియదు. సో ఈ ప్లేస్ అనేది బ్రదర్ వాళ్ళు సజెస్ట్ చేశారు. సో మన వాళ్ళు ఎవరైనా ఎక్కడికి కానీ వస్తే మాత్రం కన్ఫర్మ్గా బ్రదర్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీకు మొత్తం వాళ్ళే అరేంజ్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం రానికుండా. సో బ్రదర్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వెస్ట్రన్ టెరెన్ నేమ్తోనే ఉంటుంది. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్లానే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. సో కన్ఫర్మ్గా వాళ్ళని ఒకసారి అయితే ఫాలో అవ్వండి గైస్. అండ్ మనం కూడా ఇంకా లేట్ చేయకుండా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వరకు సో ఇప్పుడే ఇక్కడ ఈ రిసార్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇదంతా సెంటినల్ రాక్ ఎస్టేట్స్ అంట. సో అట్టమల డివిజన్లో అయితే ఉంటుంది. చూడండి అసలు కరువులు ఎట్టున్నాయో. అరే మేక ఉందిరేడా, ఆ మేక తలకాయ మీద ఆరి ఆ కారు ఎక్కిచ్చేసిందే అనుకున్నాను నేనైతేనా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సుచిపుర వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో నేను 2018లో వచ్చానని చెప్పాను కదా, అప్పుడు కూడా నేను ఈ సుచిపుర వాటర్ ఫాల్స్కి అయితే వచ్చా. వామ్మో వెనక్కి రావా కార్య, నా పని అయిపోద్ది. ఇక్కడ నుంచి మీకు ఒకసారి మేము తీసుకోరే నాయన, నువ్వు పోతల్లి నువ్వు, నేను రానా రియా నువ్వు. సో దూరంగా కనిపిస్తుంది కదా, సో అదే మేము తీసుకున్న రిసార్ట్. ఈ గోప్రోలో ఛార్జింగ్ లేదు అండ్ అలానే మెమరీ కార్డ్ కూడా వస్తుంది. ఇంకో మెమరీ కార్డ్ అయితే మార్చాలి. సో మెమరీ కార్డ్స్ అయితే తీసుకొని వెళ్తున్నా, ఎందుకన్నా మంచిదని చెప్పి. సుచిపుర వాటర్ ఫాల్స్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 4.8 కిలోమీటర్స్ అయితే ఉంది. సో సుచిపుర వాటర్ ఫాల్స్ మేము 2018 జూలైలో వెళ్ళాం అనుకుంటా. అప్పుడు ఏ విధంగా ఉన్నాయి అబ్బా వాటర్ ఫాల్స్, సూపర్ ఉన్నాయి అప్పుడు. బట్ కానీ అది వర్షాకాలం కాబట్టి. సో ఇప్పుడు అంతా ఏంటంటే ఇక్కడ రైనీ సీజన్ కాదు కాబట్టి సో మనం అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు వాటర్ ఫాల్స్ని. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో అక్క వాళ్ళు అయితే ఉన్నారు కదా. ఇప్పుడే ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులు కోసి వస్తున్నట్టున్నారు ఇంటికి, వెళ్తున్నట్టున్నారు ఇంటికి. ఇక్కడ కూడా కొన్ని హోటల్స్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఈ సుచిపుర వాటర్ ఫాల్స్ దగ్గర కూడా అయితే ఉండొచ్చు. ఓ ఇదిగోండి ఫైనల్గా మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడే పార్క్ చేసేద్దాం. సో అక్కడైతే బైక్స్ అయితే పార్క్ చేసేసాం. అండ్ ఇక్కడ ఒక వయనాడ్ మౌంటైన్ వ్యాలీ షాప్ అంట. సో ఇక్కడైతే కొంతసేపు జ్యూస్ అయితే తాగాను. నేను శ్రీకాంత్ అయితే లెమన్ సోడా అయితే తాగాను. నాట్ పేడ్. సో యాక్చువల్లీ నేను పే చేసేసాను బిల్లు, 275 రూపీస్ అయితే అయింది. సో మచ్చా ఈ సుచిపుర గురించి నువ్వు ఏమన్నా చెప్తావు మచ్చా నీ మాటల్లో? వాటర్ ఫాల్స్ అదే ఎలా వచ్చింది ఏంటి అవన్నీ మనకి ఎందుకురా? వాటర్ ఫాల్స్ ఉందా లేదా, వాటర్ ఉన్నాయా లేదా, చూసామా లేదా? ఓకే, కొన్ని ఫోటోస్ తీసుకున్నావా, వీడియోస్ తీసుకున్నావా, వచ్చామా. మచ్చా నీ స్పెట్స్ రా, మర్చిపోయా. ఓకే ఫైన్. సో టికెట్స్ అయితే తీసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇందాక నుంచి ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేస్తున్నాం. బికాజ్ ఎందుకంటే వాళ్ళు
అంతా లేడీస్ అంతా తింటా ఉన్నారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో అందుకని టికెట్స్ లేట్ అయింది. సో పర్సన్కి 59 రూపీస్, 3 మెంబర్స్ కాబట్టి 177 రూపీస్. కెమెరా అయితే 48 రూపీస్. యాక్చువల్గా అక్కడ టికెట్స్ తీసుకున్నాం కదా, సో టికెట్స్ తీసుకొని సో ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఫ్రంట్ లొకేషన్ చూపించలేను కానీ యాక్చువల్గా ఫ్రంట్ లొకేషన్ చూపిస్తే నేను కనిపించింది కదా. సో నేను ఇట్లా షూట్ చేస్తే నేను కనిపిస్తాను, అలానే నా బ్యాక్ లొకేషన్ కూడా కనిపిస్తుంది. సో నాకు వాటర్ ఫాల్ సౌండ్స్ కూడా అనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ అనేది కవర్ చేసాం. సో ఇంకా హాఫ్ డిస్టెన్స్ అయితే ఉంది. టెక్నికల్గా ఈ శుచిపర గురించి ఏదైనా చెప్దాం అనుకుంటే నాకు అంతంత మాత్రంగానే తెలుసు. సో ఆ అంతంత మాత్రం చెప్పకుండా ఉండడం అది చెప్పడం కంటే చెప్పకుండా ఉండడమే బెటర్ అని చెప్పి సైలెంట్గా అయితే ఉన్నా. అండ్ ఫైనల్గా ఇక్కడ నుంచి ఒక వ్యూ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఆ వ్యూ అయితే చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది ఫైనల్గా ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. సో మీకు కూడా ఆల్మోస్ట్ వినిపిస్తూ ఉంటుంది వాటర్ ఫాల్ సౌండ్ కూడా. లాస్ట్ టైం మేము ఇక్కడ ఉన్నప్పుడు ఫొటోస్ కూడా తీసుకున్నాము, బట్ కానీ అప్పుడు భయంకరమైన వర్షం. అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి అబ్బా కొండల మీద. మచ్చా ఇట్లా చూడు మచ్చా, ఎంత నీట్గా సెట్ చేశారో. మచ్చా మేము లాస్ట్ టైం ఉన్నప్పుడు ఇట్లా లేదు మచ్చా. ఏ వాటర్ ఫాల్స్ వెళ్ళినా కానీ నీట్గా మెయింటెనెన్స్ ప్లస్ ఇప్పటి వరకు ఉమెన్ పీపుల్ ఉన్నారు ఇప్పటి వరకు. అవును 14 కౌంట్ చేసా. 14 పీపుల్. ఓకే, ఎంత మంది ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎలా మేనేజ్ చేస్తున్నారు. టికెట్ కాస్ట్ చెప్పాలంటే 60 రూపీస్ కదా. ఎగ్జాక్ట్లీ. ముందు ఎంత మంది ఉంటారు ఎంప్లాయీస్? ఇంకా ఉంటారు మచ్చా, కానీ వెల్ కన్స్ట్రక్టెడ్ దిస్ వన్. అండ్ కాంతాపర కూడా బాగుంటుంది. కేరళ టూరిజం బేసికల్లీ 50% ఆఫ్ ఇన్కమ్ టూరిజం మీద డిపెండ్ ఉంటుంది కదా. సో దట్స్ వై దే ఆర్ మెయింటైనింగ్. అరే ఆర్య వస్తుందారా అదరా. సో యాక్చువల్గా శ్రీకాంత్ నేను మాట్లాడుకుంటా కిందకైతే వచ్చేసాం. ఆర్య అయితే అక్కడే ఉంది. యాక్చువల్గా ఆర్యకి ఏంటంటే కొంచెం లెగ్ ఏదో కొంచెం పెయిన్గా ఉంది. సో అందువల్ల తను ఏంటంటే నిదానంగా ఫోన్లో మాట్లాడుతూ స్టెప్స్ దిగుతుంది. నెట్వర్క్ లేదా? 1 పాయింట్ ఉంది మచ్చా, నాకు 1 పాయింట్ ఉంది మచ్చా నెట్వర్క్, అంతే. మేనేజింగ్ 1 పాయింట్, బ్రౌజింగ్ అవుద్ది అంతే. రా పోయి తీసుకొని వద్దుదా, నిన్నే పిలిచింది మచ్చా అని. ఎక్క మచ్చా చూడు, ఇలా ఉంటే అని తన కాళ్ళు వాలే, ఒక లెగ్ ఎలా వస్తుంది? నువ్వే చూసుకోబల్లా పోయి. శ్రీకాంత్ వెళ్తా ఉన్నాడు పైకి. ఇక్కడే ఉంది కదా. సో ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో యాక్చువల్గా అక్కడ నుంచి ఒక వ్యూ అయితే కనిపించింది. సో చాలామంది వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా ఉన్నారు. అబ్బా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు అలవ్ కూడా కానీలా. అప్పుడు ఏంటంటే హెవీ వాటర్ ఫాల్ ఉండింది, అసలు అలవ్ కూడా కానీలేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అలవ్ చేస్తున్నారు. యాక్చువల్గా చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ అయితే ఉంది. నేను 2018లో వచ్చినప్పుడు అసలు ఇది వాటర్ ఫాల్ కాదు. ఓరి నాయన, ఇప్పుడు మీకు దూరంగా మొత్తం బ్లాక్ అయితే ఉంది కదా హిల్కి. సో అదంతా అంత పెద్ద వాటర్ ఫాల్ వచ్చేది. సో ఇక్కడైతే రోప్ కట్టి ఇక్కడ ఆపేశారు లాస్ట్ టైం అయితే, అప్పుడు మేము వచ్చినప్పుడు 2018లో. ఇప్పుడు ఏంటంటే అక్కడ దాకా కూడా వెళ్తున్నారు, బికాస్ ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ లేదు కదా, వాటర్ ఫాల్ అనేది ఎక్కువ లేవడం వల్ల. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో అక్కడ దాకా అలౌ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం. సో అందరూ ఇక్కడ దిగేదానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, సో యాక్చువల్ మన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే ఫైన్. పడ్డాడు వెనక పిల్లోడు. యాక్చువల్గా అక్కడి నుంచి అయితే కొంచెం దూరం అయితే వచ్చేసాం, నా వల్ల అయితే కావట్లే. ఇది ఒక రకమైన ట్రెక్కింగ్. వచ్చా నీకు ఎట్టుంది? వచ్చా నీకు బాగానే ఉన్నట్టుందా? బాగానే ఉందా? అలసిపోయావరా? ఆకలిస్తుంది. ఆర్య ముందు వెళ్తా ఉంది. అసలు యాక్చువల్గా తినలా, అయితే బాగుంటుంది వాటర్ ఫాల్స్. బేసిక్గా ఏంటంటే తినలేదు. या हाँ रेनी सीजन. अरे यार क्या हुआ? आर्या, अरे यार what happened यार? Already ligament pain yaar. Hey, what happened? Sit here. Come. Sit here. I was looking at phone man. अरे यार what happened यार? Sit. What happened? Oh yeah. నేను చెప్తాను ముందర నుంచి. Oh my ligament, no, the swell man. Oh. Lot of swell, see. अरे यार ఇంత దూరం ట్రెక్కింగ్ చేసాం కదా. Okay. Hi. Take rest यार. I'm okay just because of this. Okay, take rest 5 minutes. After that we'll go.
ఓకేనా? వాటర్ కూడా లేవు. వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ? No, there was, I think, rough road. And I was looking at phone where to go, looking at map, I mean. मैं बोल रहा ना, पहले बोया आपको आराम से आओ यार, आराम से आओ. अभी क्या यार, फोन देखो आया तो ऐसा आएगा जरूर, ऐसा लगेगा. आराम से जाना. Take some rest. टेक सम रेस्ट. ओके, Done. फोन बंद करो, फोन बंद करो फर्स्ट, फोन बंद करो फर्स्ट. 900 candy. अरे यार आराम से जाओ यार. ओ रे यार, एक्चुअली क्या आर्या के अंदर क्या हुआ है एग्जैक्टली प्रॉब्लम क्या? Oh, नहीं, मैं गिर गया था ना वहाँ स्की करते गुलमर्ग में. गुलमर्ग. ओके ओके 9 months, yeah. ओके, ऑन दैट टाइम Ligament issue. लिगामेंट इश्यू. राइट Takes राइट. time to recover. ओके, Year, 2 years. You need to take बट यू ఆల్వేస్ డూ అడ్వెంచర్స్ లైక్ ఓన్లీ. That's what I'm not యార్ taking bed rest, no? సో ఫైనల్గా అయితే ఇది అయింది. ఎట్లో మేజర్ అయితే కాల, మేజర్గానే ఉంటే మచ్చా మేజర్ ఏంటి ఏం చేయాలా? మనం ఎత్తుకొని పోవాలి ఆర్యని. Ambulance. అంబులెన్స్. Kerala Ayurvedic treatment. Ayurvedic treatment. I'm not having it. If you move now, it will no. Stop. I'll show you. What I'll do? You keep shooting me. Behind, I'll keep shots. You don't move the camera. Wait. I'll shoot you. You don't move camera. ఆర్యకు చాలా కష్టాలు ఉన్నాయి పాపం. అండ్ మనం ఈరోజు ఇక్కడి నుంచి 900 క్యాండీ అని ఒక 900 ఎకరాస్లో ఒక ప్లేస్ అయితే ఉందంట, మొత్తం హిల్ స్టేషను. సో అక్కడికైతే వెళ్దాం. అక్కడ అడ్వెంచర్ రోడ్ ఉంటుందంట. సో ఇప్పుడు మనం అయితే ఆ రోడ్లో అడ్వెంచర్ చేయాలి. అండ్ అలానే ప్రాపర్టీస్ అయితే ఉన్నాయంట, ఫుల్ జంగిల్. సో అక్కడికైతే వెళ్తాం. అండ్ అక్కడ క్యాంపింగ్ కూడా ఉంటాయంట, అండ్ చాలా డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ రిసార్ట్స్ కూడా ఉంటాయంట. సో అవి కూడా అంతా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో యాక్చువల్గా మొత్తం అయితే బ్రదర్ వాళ్ళే ఆర్గనైజ్ చేసింది. సో అంటే యాక్చువల్గా ఏ ప్లేసెస్కి వెళ్ళాలా ఏంటి మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లే. సో మీరు కూడా ఎవరన్నా రావాలనుకుంటే కన్ఫామ్గా బ్రదర్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. బ్రదర్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి వెస్ట్రన్ టెరైన్ ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే చేస్తాను. వామ్మో, ఈ ఆర్యా మేడంని క్రాస్ చేయాలంటే కొంచెం కష్టమే. ఆర్య అసలు నేను వెనకొస్తున్నప్పుడు కూడా చూడలా, మచ్చా సాయజ్ వస్తుంది నాకు సైడ్ కూడా ఇలా సైడ్ ఇవ్వకుండా మనం ట్రై చేసినాం అనుకో, ఆర్య అట్లా అంటది, నేను ఎటు పోయి చెట్లలో పడతాను నాకు తెలిసి. సో మనకు రిస్క్ అవసరమా? రిస్క్ వద్దు. యాక్చువల్గా అదే నార్మల్ కార్ అయితే అటు స్లోగా పోద్ది, అప్పుడు మనం క్రాస్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇట్లానే నాకు తెలిసి 900 క్యాండీ వెళ్ళాలి అంటే ఏమో నాకైతే అర్థం కావట్లే. మచ్చా బండి పడేయాలి ఎక్కడన్నా, భలే ఉంటుంది. సో బ్రదర్ అయితే బైక్ అయితే ఆడ పార్క్ చేసేసాడు, ఎందుకంటే బుల్లెట్ క్లాసిక్ కదా. సో అడ్వెంచర్ రోడ్డు ఇబ్బంది అవుద్దని చెప్పి బ్రదర్ అయితే అక్కడ బైక్ పార్క్ చేశాడు. నా బైక్ ఎక్కితే కష్టం, ఎందుకంటే ఆ అడ్వెంచర్ రోడ్లో నేను కంట్రోల్ చేసుకోవడమే కష్టం, బట్ మళ్ళీ బ్రదర్ని కంట్రోల్ చేయాలంటే కష్టమే. ఊరు నాయన, అదే వర్షాకాలంలో ఇప్పుడు మనం పైకి ఎక్కాం కదా, అలా ఎక్కాలంటే మాత్రం అయిపోద్ది మన పని, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. సో రోడ్డు జారేదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అబ్బా, ఈ తారానికి పోతే మొత్తం డస్టర్ నాయన, వ్యూ కూడా ఏం కనిపిదా. రాపూర్ నుంచి చిట్వేల్కి వెళ్ళిన తర్వాత అక్కడ గుండాల కోన అయితే ఉంటుంది. సో అక్కడ నా FZ 250, అప్పుడు శ్రీకాంత్కి వచ్చేసి BMW బైక్ కూడా లేదు. అరే యార్, ఏం ఆపేసింది. ఏంది మచ్చా నువ్వులా రే, నువ్వేరా రే, వద్దు ఫస్ట్ టైం వెళ్తున్నా. ఏంది మచ్చా, నేను దింపేసిందా? దా ఎక్కుతుందా మచ్చా, బండి పడిపోయింది మచ్చా, మచ్చా పడిపోయింది. మజాక్ చేస్తున్నా, నిజంగా పడాలా ఇప్పుడు, భలే ఉంటుంది. నన్ను వేసుకుంటాడు మచ్చా. అబ్బా జగడమే దరడ దర, వావ్ 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 మచ్చా, రే వాటర్ రన్నింగ్ వచ్చా, వాటర్ రన్నింగ్ వచ్చా. ఆర్యా కారు దింపేసింది వచ్చా వచ్చా. ఊరి నాయన, ఇదేంది ఎంత డౌన్ ఉంది. ఓ ఓ ఓ ల్యాండెడ్. బ్రో బ్యూటిఫుల్ బ్రో.
సో గైస్ కన్ఫామ్గా ఈ సరౌండింగ్స్కి వస్తే మాత్రం మన వాళ్ళు ఎవరన్నా 900 క్యాండీ. సో గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేస్కి అయితే మాత్రం కన్ఫామ్గా రండి. మంచి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే బ్రదర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు మొత్తం అయితే బ్రదర్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. వెస్ట్రన్ టెరైన్ ఇన్స్టాగ్రామ్ ఐడి. సో నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను బ్రదర్ వాళ్ళది. వావ్, హో బ్రో, షీ స్టాప్డ్ అగైన్ and again bro, always she stopped. వేరే కనుక బ్రో. అరే యార్ ఆర్యా, వాట్ హ్యాపెన్ యార్? మా చేతిలో కారు ఉండేది, బైక్ కరెక్ట్గా హైట్కి వచ్చినప్పుడు ఆపితే. అరే యార్, ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఆపుతుంది ఏందనేది. ఫస్ట్ గేర్ రేస్ లాగితే ఓ ఓ ఓ బ్రో బ్రో బ్రో, వాట్ హ్యాపెన్ టు హర్ బ్రో? బ్రో బ్రో, వాట్ రే ఎవ్రీ టైమ్, వాట్ రే మచ్చా? నేను కారు తోలేదు, నేను బైక్ తోలేదు, కారు కాదు. లైఫ్ రిస్క్లో పెట్టేస్తుంది రా ఆర్య. మచ్చా హౌ కెన్ ఐ రే? బ్రో బ్రో ప్లీజ్ ప్లీజ్, వాట్ హ్యాపెన్? మచ్చా ఏంద్రా? పడుతున్నాయి అసలుకి. ఏం బా ఎందుకురా నాయన, ఇవా వెనక బైక్ దోలేవాళ్ళకి తెలుసు ఎంత హైట్ ఆగున్నానా. అరే బండి జారిపోతుంది అసలుకి, బండి ఆడలేస్తుంది, బండి ఆడిపడిపోద్దు. నాకైతే ఏం అర్థం కావట్లే. అమ్మ, ఈ ఆర్యా రీల్స్ కోసం ప్రాణాలు తీసేస్తుందిరా నాయన. అమ్మ డిఫికల్టీ. ఐ విల్ గ్రో బ్రో ఆల్వేస్. రే ఆర్యా, వాట్ యార్? ఓ ఓ what bro? Bro, oh, off clutch, that is adde. Oh bro okay, no problem bro. No, always. Anything happened? No. Okay, you okay bro? I'm okay. Start. Bro, can't possible bro. I think you can. No bro. Can't possible, I think. Bro. It's very important. We cannot go like this. Can we? We can't go like this, no? Get down, man. జారిన్ మచ్చా, డబుల్ వచ్చాం మచ్చా, అదే ప్రాబ్లం. మచ్చా నువ్వు పట్టుకో అవ్వదు మచ్చా, కొంచెం కిందకి వెళ్దాం. Come on man, you can do it. Exactly. Okay? Come on రే, చా అనవసరం కాడ.
మచ్చా ఐ నీడ్ మెడికల్ ట్రీట్మెంట్ మచ్చా. ఇలా చూడు ఎందుకు ఇదే ఐ నీడ్ మెడికల్ ట్రీట్మెంట్ మచ్చా. మచ్చా చూడు మచ్చా కాలిపోయింది మొత్తమా. మచ్చా నీ బైక్ నా ప్రాణం పెట్టి అడ్డు పెట్టే మచ్చా, ఏమీ కాలేదా బ్రో? ఆర్ యూ ఓకే? ఫైనల్లీ బ్రో, ఫైనల్లీ. ఒరే యార్ నో యార్ జస్ట్ బెటర్ నా ఓకే, ఐఎమ్ ఓకే. ఎగ్జాక్ట్లీ మచ్చా. ఓ రేస్ ఎట్లా ఉంటూ స్లోయెస్ట్ ఎగ్జాక్ట్లీ. అద్దో ఏంద్రా, నేను ఏంద్రా వచ్చేదా ఆడ పెడతాలే. ఓకే. సో ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో అయితే మాత్రం ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. సో రిమైనింగ్ కంటిన్యూ చేసిందంతా మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తారు. సో నేను యాక్చువల్గా ఇప్పుడు నెల్లూరు ఇంటికి కూడా వచ్చేస్తున్నాను. సో మీకు అప్డేట్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది కానీ చెప్పి ఈ షూట్ చేసి అయితే చెప్తున్నాను. సో యాక్చువల్గా చూశారు కదా, జస్ట్ మిస్. సో ఎంతో మేజర్ అయితే కాలేదు, మైనర్తోనే అయిపోయింది. సో యాక్చువల్గా ఏంటంటే ఆర్య అన్నిసార్లు పైకి వెళ్తూ ఆగడం అట్ల వల్ల నాకు టెన్షన్ అనేది ఎక్కువ అయిపోయింది. లోపల ఏంటంటే తెలియకుండానే భయం అనేది వచ్చేసింది. సో అందువల్ల ఏంటంటే సడన్గా అక్కడ ఆపడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ అయితే అయిపోయింది. సో ఎట్లయితే ఏం కాలా, జస్ట్ ఏంటంటే షోల్డర్ లైట్గా ఏంటంటే కొంచెం పెయిన్ ఉండింది ఆ టైంలో. ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయిపోయింది. సో యాక్చువల్గా సైలెన్సర్ గాలింది, అలానే రైట్ లెగ్కి కొంచెం దెబ్బ అయితే తగిలింది. సో ఇప్పుడు కొంచెం తగ్గాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మీరు కూడా కన్ఫామ్ వయనాడ్ అట్లా వెళ్తే మాత్రం సో కన్ఫామ్గా 900 క్యాండీ ఆ ప్లేస్కి అయితే వెళ్ళండి. సో మస్త్ ఎంజాయ్ అయితే ఉంటుంది, మస్త్ అడ్వెంచర్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా నాకు తెలిసి వయనాడ్ సిరీస్లో 5 to 6 వీడియోస్ అయితే వస్తాయి. సో అవి ఎట్లా పెడదాం నాకైతే అర్థం కావట్లే. నెల్లూరుకి అయితే వచ్చేస్తున్నాను కదా, సో నెల్లూరులో ఏదైనా వ్లాగ్స్ తీస్తాను. సో సల్మాన్తో కానీ ఎట్లన్నా ఒక వ్లాగ్స్ తీసి, సో నెల్లూరులో తీసిన వ్లాగ్ ఒకటి, తర్వాత వయనాడ్ సిరీస్ వ్లాగ్ ఒకటి అలా పెడదాం అనుకుంటున్నా. ఒకరోజు అది, ఇంకో రోజు అలా పెడదాం అనుకుంటున్నాను. సో మీరైతే ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి guys, ఎట్లా పెట్టమంటారు ఏంటి అనేది. వన్స్ వయనాడ్ అయిపోయిన తర్వాత కొన్ని నెల్లూరు లోకల్ వ్లాగ్స్ చేసిన తర్వాత ఇంకోటి ఏదన్నా రైడ్ అనేది కొంచెం మంచిగా అయితే వెళ్ళేదానికైతే చూద్దాం. అండ్ నెక్స్ట్ రైడ్ వెళ్తాం కదా, సో అదైతే మాత్రం మీకు మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేసేదానికైతే చూస్తాను, అండ్ మంచి కంటెంట్తో. సో వయనాడ్ సిరీస్ ఏదైనా మీకు కొంచెంగా నచ్చుకున్నా ఉంటే రియల్లీ సారీగా. సో నెక్స్ట్ టైం ఇట్లాంటి నేను ఏదైనా తప్పులు చేస్తుంటే సో అవి రిపీట్ కానికుండా చూసుకుంటాను. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను guys. ఇప్పటి వరకు మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సో కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అనదర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టాటా, సీ యూ.